నాకు సినిమా తప్ప వేరే ప్రపంచం ఏమి ఉండదు అసలు. నేను ఎంజాయ్ చేస్తాను అది. అది నాకు ప్రెషర్ కాదు, ప్లెజర్ నాకు అది. సినిమా అనేది నాకు సినిమానే ఇష్టం. నీకోసం ఆనందం ఇవన్నీ కూడా మ్యూజికల్ హిట్స్. భాష కానీ ఇవన్నీ ఆడియోస్ చాలా పెద్ద హిట్ అయింది. నాకు పర్సనల్గా ఆడియో చాలా ఇష్టం, నేను మ్యూజిక్ చాలా ఇష్టం. నిజంగానే వెంకీ అనే సినిమాలో అదేం లేదు, సింపుల్. సీను అనే పేరుతో షూట్ చేసిన హీరో క్యారెక్టర్ పేరు వెంకీ అనే టైటిల్ ఐడియా వచ్చింది, డబ్బింగ్లో మారుస్తాం. అట్లాగే మనం ఒక వెంకీలో చాలా డైలాగ్స్ అక్కడ షూట్ చేసి బూతులు మాట్లాడించాం. రామజోగ గారిని అడిగాను, సార్ ఏంటి సార్ మీకు ఆ డ్రైవింగ్ ఫోర్స్ ఎలా ఉంటుంది అంటే ఆయన ఏం చెప్పారంటే, ఆయన ఎప్పుడు గమనిస్తే ఒక డ్రీమ్, ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఫిల్మ్ సిటీ అది కంప్లీట్ చేస్తారు, నెక్స్ట్ ఇంకోటి ఏదో పెట్టుకుంటారు. అట్లా ఆయన మొదటి నుంచి ఇది అయిపోయింది, నెక్స్ట్ ఇది. మ్యూజిక్ డైరెక్టర్ గొప్పతనం కూడా రెఫరెన్స్ తీసుకున్నా తను అలా యాజ్ ఇట్ ఈస్ చేయడు కదా. ఓహో ఆయన ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మాకు కమ్యూనికేట్ చేయడానికి నా కన్వీనియన్స్ కోసం నేను చాలా రెఫరెన్స్లు ఇస్తుంటాను. మనం కంటిన్యూస్ సక్సెస్లో ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్లో ఎక్కువ ఉంటుంది. ఫెయిల్యూర్ ఉన్నప్పుడు డెఫినెట్గా డౌట్స్ వస్తాయి, అది తప్పు కాదు. సో మీ వే ఆఫ్ డెవలపింగ్ స్క్రిప్ట్ ఎలా ఉంటుంది? లైక్ మీ సోలోగా స్క్రిప్ట్ స్టార్ట్ చేసిన 80s తో ఈ బ్రెయిన్ స్టార్మింగ్ ఎలా ఉంటుంది? మీ రూమ్ ఎన్వైరన్మెంట్, ఒక స్టోరీ నడిచేది ఎలా ఉంటుంది? ఒక ఐడియా స్టార్ట్ అయినప్పటి నుంచి సినిమా పూర్తయ్యేంత వరకు, డబ్బింగ్ ఇవన్నీ మిక్సింగ్ వాటెవర్ పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు నాకు సినిమా తప్ప వేరే ప్రపంచం ఏమి ఉండదు అసలు. నేను ఎంజాయ్ చేస్తాను అది. అది నాకు ప్రెషర్ కాదు, ప్లెజర్ నాకు అది. సినిమా అనేది నాకు సినిమానే ఇష్టం. సో సినిమా చూడడం ఇష్టం, లేకపోతే సినిమా తీయడం ఇష్టం, రెండే. కాబట్టి 24/7 నేను దాంట్లోనే ఉంటాను. ఎప్పుడు నాకు ఎవరితో మాట్లాడాలనిపిస్తే, అది నాకు ఎవరు క్లోజ్ అసోసియేట్స్ అవ్వచ్చు, లేకపోతే రైటర్స్ అవ్వచ్చు, ఎంత లేట్ అయినా ఫోన్ చేస్తాను. నాకు మెలకు వచ్చి ఒక ఐడియా వస్తే కూడా ఫోన్ చేస్తాను. లేకపోతే పొద్దున్న లేచిన కాడి నుంచి ఫోన్లో వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటాను. వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి వస్తారు, వచ్చే లోపు కూడా వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాను నేను. ఇక అదే టాపిక్ మాట్లాడుకుంటూ ఉంటాం, సినిమా, ఆ క్యారెక్టర్స్, అంతే. అట్లా అందరితో, ఆ రైటర్స్ టీమ్ అవ్వచ్చు, నా డైరెక్టోరియల్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, లేకపోతే నా DOP తోటి ఎక్కువ అసోసియేట్ అవుతుంటాను. నాకు అతను ఎవరో నా ఫ్రెండ్నే ఉంటాడు మోస్ట్లీ. సో అతనితో కానీ అందరితో అదే మాట్లాడుతుంటాను. మీ స్టార్టింగ్ ఫిలిం ఆనంద్, అదే సొంతం కానీ ఇవి తీసుకుంటే, దూకుడు కానీ ఇవన్నీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అంటే ప్యారలల్గా సినిమాతో పాటు మ్యూజిక్ టేస్ట్ కూడా. అంటే మీరు ఇచ్చే ఫ్రీడమ్ ఎలా ఉంటుంది? లైక్ మ్యూజిక్ పరంగా చూసుకుంటే మీరు ఆ సిట్టింగ్స్ ఎక్కువగా కూర్చుంటారు నేను విన్నాను. అంటే ఆ ట్రావెలింగ్ ఎలా ఉంటుంది? డెఫినెట్గా నాకు అంటే ఫ్రమ్ నీకోసం ఆనందం ఇవన్నీ కూడా మ్యూజికల్ హిట్స్, సొంతం ఇవన్నీ కూడా వెంకీ ఇవన్నీ అన్నట్టు. రాను రాను కమర్షియల్ ఫిల్మ్స్ వచ్చినప్పుడు కూడా దూకుడు లాంటిది కూడా, భాష కానీ ఇవన్నీ ఆడియోస్ చాలా పెద్ద హిట్ అయింది. నాకు పర్సనల్గా ఆడియో చాలా ఇష్టం, మ్యూజిక్ చాలా ఇష్టం. మ్యూజిక్ ఎక్కువ వింటూ ఉంటాను. సో ఒక్కొక్క సినిమాకి ఒక క్యారెక్టర్ ఉంటుంది, దానికి ఎలాంటి మ్యూజిక్ సూట్ అవుతుంది అని నేను డిసైడ్ అవుతాను. డెఫినెట్గా ప్రతి సాంగ్కి ఏదో రెఫరెన్స్ ఇస్తూనే ఉంటాను నేను. నాకేదో జస్ట్ నాకు ఇక్కడ సాంగ్ చేసి పెట్టాను అన్న, ఎలాంటి సాంగ్ కావాలో ఒక రెఫరెన్స్ ఇస్తాను దానికి నేను. అప్పుడు వాళ్ళకి చేయడం ఈజీ అవుతుంది. సో అట్లా జరుగుతుంటుంది. నా మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా మోస్ట్లీ నాతో ఫ్రెండ్సే, సో కలిసి వచ్చిన వాళ్ళమే. కాబట్టి ఓ టేస్ట్లు ఇది వేవ్లెంగ్త్ కుదరటం, నేను ఎన్ని ట్యూన్లు అడిగినా వాళ్ళు ఎక్కడ ఇసుకోకుండా ఆయన అది సెన్సిబుల్గానే అడుగుతారని వాళ్ళని రెస్పెక్ట్ చేయటం. ఫైనల్గా అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదన్నా నేను ఆ కాల్ తీసుకుంటాను మ్యూజిక్లో. అంటే ఈ రిఫరెన్స్ అనే పాయింట్ అన్నారు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నాను అంటే, లైక్ మనం మొత్తం మూవీ అనేది మనం మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చే రిఫరెన్సెస్ ఎలా ఉంటుంది? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మూవీ తీసుకుని, మీరు చేసిన మూవీస్లో వాళ్ళు ఫీల్ అవ్వరు అంటే నాకు ఈ కైండ్ ఆఫ్ మ్యూజిక్ కావాలి అంటే, ఎందుకంటే అది మ్యూజిక్ డైరెక్టర్ టేస్ట్ కదా. అంటే లైక్ నాకు ఇచ్చినప్పుడు నేను ఒక కంప్లీట్ ఒక ఫిలింకి నేను ఒక థాట్, ఒక టోన్ అనుకున్నప్పుడు మీరు ఒక రెఫరెన్స్ ఇచ్చేటప్పుడు ఆ బ్యాలెన్స్ ఎలా చేస్తారు? డెఫినెట్గా అంటే మ్యూజిక్ డైరెక్టర్కి ఎప్పుడు ఫ్రీడమ్ ఇస్తాను నేను. అయితే మ్యూజిక్ డైరెక్టర్ కంటే ముందు డైరెక్టర్ ఆ సిచ్యువేషన్ కన్సీవ్ చేస్తారు కదా, ఎలా ఉండాలి, ఎక్కడ నాకు కావాలి, ఎలాంటి సాంగ్ కావాలి అని డైరెక్టర్కి ఒక ఇమాజినేషన్ ఉంటుంది కదా. ఇమాజినేషన్ డైరెక్టర్ ఈజ్ నాట్ మ్యూజిక్ డైరెక్టర్. తను మ్యూజిక్ ఇలా కొట్టి వినిపించలేడు మ్యూజిక్ డైరెక్టర్కి. తను ఏం చేస్తాడు, సో ఈ సిమిలర్ కైండ్ ఆఫ్ రిథమ్, లేకపోతే ఒక రెఫరెన్స్, అంటే అది చేయమని కాదు, అది మ్యూజిక్ డైరెక్టర్ గొప్పతనం కూడా. రెఫరెన్స్ తీసుకున్నా తను అలా యాజ్ ఇట్ ఈస్ చేయడు కదా. ఓహో ఆయన ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మాకు కమ్యూనికేట్ చేయడానికి నా కన్వీనియన్స్ కోసం నేను చాలా రెఫరెన్స్లు ఇస్తుంటాను. ప్రతి పెద్ద పెద్ద హిట్ లేని సాంగ్స్ ఉంటాయి, వాటికి నేను రెఫరెన్స్ ఇస్తాను. ఆ మ్యూజిక్ డైరెక్టర్ అట్లా అలా చేసి దాన్ని తీసుకుని తను వేరే స్టైల్లో తను చేస్తాడు. అది
వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటారో వాళ్ళకి ఈజీ అయిపోతుంది, కన్వే అవుతుంది, ఈజీగా కమ్యూనికేట్ అవుతుంది. సార్ మీరు ఫాలో అవుతుంటారా ఇట్లా ఈ 3 యాక్ట్ స్ట్రక్చర్‌లు, 5 బీట్ స్ట్రక్చర్‌లు, ఈ స్క్రీన్ ప్లే బుక్స్ స్టోరీ ఎలా ఉందో ఇవి మళ్ళీ చెక్ చేసుకోవడం? అవి డెఫినెట్గా నువ్వు మంచి కథ ఉన్నప్పుడు అవన్నీ నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు చెక్ చేసుకుంటే ఆ! అన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఓకే. నువ్వైతే రెఫరెన్సెస్ చెప్తున్నావో హ్మ్. లేకపోతే ఇప్పుడు చూసుకుంటున్నావు అందరూ కూడా స్క్రీన్ ప్లే బుక్స్లో వాటిలో అవును. ఈ అవును. బీట్స్ ఇవన్నీ ఉంటాయి చూసా. ఒక మంచి ప్రతి ఒక ఎనీ హిట్ ఫిల్మ్ నువ్వు తీసుకుంటే అందులో ఉంటాయి అన్నీ కూడా. అంటే నువ్వు ఒక మంచి కథ నేను ప్రాపర్గా చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఫైనల్గా అన్ని ఫాలోయింగ్ ప్లేస్ అంటారు కదా, అలాగా పడతాయి. హ్మ్. అంతేగాని మేము చెక్ చేసుకోవటం అలా ఉండదు డెఫినెట్గా. మాకు అర్థమవుతూ ఉంటుంది హ్మ్. అది పీరియడ్ ఆఫ్ టైం ఇంత ఎక్స్పీరియన్స్లో కరెక్ట్గా వెళుతుందా లేదా, ఎక్కడైనా తప్పు ఉందా అని అర్థమవుతూ ఉంటుంది. ఓకే. సో అవన్నీ గేజ్ చేసి వాటిని రెఫరెన్స్గా పెట్టుకుని చేస్తే అవన్నీ కరెక్ట్ అవుతాయని కాదు కదా. అలాగ చెయ్యాలి అంటే అది రాదు. అది నువ్వు ఒక మంచి ఐడియా తీసుకున్నప్పుడు మంచి రూట్లో పెడుతున్నప్పుడు ఆటోమేటిక్గా అన్నీ ఆ ప్లేస్లో పడుతూ ఉంటాయి. మీరు నిజంగా ఇప్పుడు మీరు రాసుకున్న ఏ స్టోరీస్‌కైనా పెద్ద స్టార్ హీరో వెళ్ళిన తర్వాత అవి స్టోరీస్ మారి కొంచెం ఇంప్రవైజేషన్స్ అయ్యి దాని బాడీ స్ట్రక్చరే మారిన సినిమాలున్నాయా మీరు చేసినప్పటికి? అన్నీ కాదు కానీ కొన్నిటిలో కొన్ని జరుగుతాయి. అంటే లైక్ ఏమైనా కొన్ని ఎగ్జాంపుల్స్ ఫిల్మ్స్ అంటే నేను చెప్పగలరా? పేర్లు చెప్పలేను కానీ కొన్ని ఫిల్మ్స్లో జరిగినాయి. స్టార్స్ వల్ల కొంచెం చేంజెస్. అంటే స్టార్స్ వల్ల అవ్వచ్చు, రకరకాల కారణాల వల్ల అవ్వచ్చు. కొన్ని సినిమాల్లో జరుగుతాయి, అన్నిట్లో హ్మ్. జరగదు. హ్మ్. ఈవెన్ స్టార్స్‌లో కూడా చాలా ఫిల్మ్స్‌లో జరగలేదు. ఫ్యూ ఫిల్మ్సే నాకు సంబంధించి అలా జరిగినాయి. వెరీ ఫ్యూ ఎగ్జాంపుల్ ఫిల్మ్స్. నేను చెప్పచ్చా? మీరు చెప్పకపోయినా నేను చెప్పచ్చా? వద్దు ఎందుకు అన్నీ ఆ! బాగుండదు. అంటే మీరు ఆ స్టార్‌కి ఇది బావుంటదని చెప్పి మీరు మార్చి ఇంకా ఎన్హాన్స్ చేసిన స్టోరీస్ ఉంటాయి కాబట్టి. అంటే అంతే. ఎప్పుడు ఏమవుతుందంటే అది సినిమా అనేది ఒక కలెక్టివ్ ఇది. సో వన్ మ్యాన్ అంటే వన్ మ్యాన్ హ్యాస్ టు క్యారీ అనేదాన్ని నేను గట్టిగా నమ్ముతాను. ఎంతమందితో డిస్కస్ చేసినా, ఏం చేసినా ఫైనల్‌గా డెసిషన్ ఒకటి తీసుకోవాలి, ఒకటే డ్రైవ్ చేయాలనేది నమ్ముతాను నేను. హ్మ్. అలా జరిగినప్పుడే ఆ రిజల్ట్స్ బాగుంటాయని ఫీల్ అవుతాను. సో సమ్‌టైమ్స్ కొన్ని సందర్భాల్లో కంపారిజన్స్‌కి ఏదైనా మనం ఎవరైనా ఎనీ డైరెక్టర్ గురైనప్పుడు కొంచెం ఆ రిజల్ట్ కొంచెం ఒకసారి పాజిటివ్‌గా కూడా రావచ్చు అప్పుడు కూడా. ఒకసారి నెగెటివ్‌గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మీ సినిమాల్లో నేను ఒకటి అబ్జర్వ్ చేశా సార్. ఆ ఎడిటింగ్ పేజ్ ఏదైతే ఉందో పంచ్ లైన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తమిళ్ వాళ్ళ కామెడీ చూస్తామనుకోండి. చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతది. వర్డ్స్ అనేవి చాలా ఫాస్ట్‌గా వెళ్తూ ఉంటాయి వాళ్ళ కామెడీ. మేబీ వాళ్ళ ప్యూర్ లాంగ్వేజ్ వచ్చినోళ్ళకి అర్థమవుతది. మన కామెడీ టైమింగ్ వచ్చేసరికి కొంచెం ఆ భాష వల్ల అర్థమయ్యేలా కొంచెం టైం గ్యాప్ ఉంటది. అది నేను డిస్క్రైబ్ చేయట్లే. కానీ మీ సినిమాలో ఆ పంచ్ పడిన వెంటనే దాన్ని రిజిస్టర్ చేయడానికి మీరిచ్చే కెమెరా యాంగిలో సంథింగ్ ఆ ఎఫెక్ట్స్ అనేవేవో ఉంటాయి. అది మీ ఫిల్మ్‌లో ఎక్కువుంటది. అది ఎక్కడ పడ్డారు? ఎప్పటి నుంచేనండి? రియాక్షన్ ఆ! అంటే ఆ! గ్యాప్స్ ఆ! అంటే రియాక్షన్. అంటే ఇప్పుడు ఒక పంచ్ పడింది, ఒక రియాక్షన్, స్పేస్ నవ్వుకోవడానికి గల స్పేస్ కావాలి కదా. సో దానికోసం ఒక డిజైన్ ఉంటుంది. నా దాంట్లో ఒక రిథమ్ ఉంటుంది ఆ! కామెడీలో. ఆ హ్మ్. రిథమ్ నేను చెప్తారు పక్కోళ్ళు. అది నాకు కూడా తెలీదు. నేను అలాగ ఒక ప్యాటర్న్ అలా అలవాటైంది చేసుకుంటూ వెళ్ళాను. ఒక చిన్న రియాక్షన్ గ్యాప్. హ్మ్. ఆ రియాక్షన్ గ్యాప్ వాళ్ళు నవ్వుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఫట్ ఫట్ మన 2 రియాక్షన్‌లో అప్రోప్రియేట్‌గానే ఉంటుంది ఆ సిట్యుయేషన్‌కి. ఆ షాక్ అయిన వ్యక్తో లేకపోతే రియాక్ట్ అయిన అవును. వ్యక్తో అవును. ఉంటుంది. సేమ్ టైమ్ కొంచెం నవ్వుకోవడానికి స్పేస్ ఉంటుంది. అవును. ఆ పంచ్ ఎంజాయ్ చేయడానికి. కానీ ఒకటి సార్ అంటే ఇంత హిట్స్ ఇచ్చే ఒక డైరెక్టర్ ఒక టైంలో కొన్ని ఫ్యూ ఫిల్మ్స్ అంత లేనప్పుడు ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ ఎలా చూసారు మీరు? ఇండస్ట్రీని చూడడం గాని, వాళ్ళు మిమ్మల్ని చూసే విధానం, మీరు ఇండస్ట్రీని చూసే విధానం. అప్పుడు కూడా మీరు ఒక మంచి స్క్రిప్ట్ వెళ్ళినప్పుడు హ్మ్. కొంతమంది స్టార్స్‌కి మీరు చూస్ చేసి ఉండొచ్చు, పిక్ చేసి ఉండొచ్చు. వాళ్ళొచ్చి ఇచ్చిన రియాక్షన్స్ ఏంటి? నేను చాలా యంగ్ ఏజ్‌లో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేసాను. చాలా హ్మ్. చిన్నప్పుడు. అంటే ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిన వెంటనే ఆల్మోస్ట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లోనే నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేసాను. అప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీని చూస్తున్నాను. సినిమా ఇండస్ట్రీలో పార్షియాలిటీ ఉండదు. హ్మ్. ఈ వ్యక్తి, ఆ వ్యక్తి అనేది ఏమి ఉండదు. ఎప్పుడు కూడా ఆహ్, మనం కంటిన్యూస్ సక్సెస్‌లో ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్ అవతలోళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఫెయిల్యూర్ ఉన్నప్పుడు డెఫినిట్‌గా వాళ్ళకి డౌట్స్ వస్తాయి. అది తప్పు కాదు. సో, అగైన్ మనం మనం ప్రూవ్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఇది కాన్స్టెంట్ హ్మ్. చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు 'విధు వినోద్ చోప్రా' హ్మ్. రీసెంట్‌గా ఆయన 'ట్వెల్త్ ఫెయిల్' అనే ఫిల్మ్ అవును. చేసాడు. యాహ్! ఆ 'ట్వెల్త్ ఫెయిల్' అన్న సినిమా చూసినప్పుడు నేను షాక్ అయ్యాను. అంటే అట్ ది ఏజ్ ఆఫ్ ఆల్మోస్ట్ 72, 73 ఇయర్స్ ఉంటాయి ఆయనకి. అవును. ఆయన ఏజ్‌లో 12థ్ ఫెయిల్ తీయటం అంటే అది ఎంత పెద్ద విషయం అది. అంటే అవును. ఆయన కాన్స్టెంట్‌గా దట్ టు ఏ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అది. నా అవును. సెకండ్ డాటర్ అసలు సినిమాలో చూడదు. తను సినిమా చూసి నన్ను ఇన్సిస్ట్ చేసి ఆ సినిమా చూడమంది. ఓకే. అంటే అది కాన్స్టెంట్ ఎఫర్ట్. ఎప్పటికప్పుడు మనం ప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి. హ్మ్. హ్మ్. నువ్వు ఇక్కడ ఉండాలని నీ చాయిస్. ఇక్కడ ఉండాలనుకుంటున్నావా?
అంత అలర్ట్గా ఉండాలి, అంత హార్డ్ వర్క్ చేయాలి, అంత ప్యాషనేట్గా ఉండాలి. సో అది మనం ఛాలెంజ్గా తీసుకోవాలి. సో ఎప్పుడు కూడా స్లిప్ అవటం ఈజీ, చిన్న జారి పడితే పడిపోదాం. మళ్ళీ ఆ ఎక్కడం అది చాలా కష్టమే కదా, మరి కష్టానికి ప్రిపేర్ అవ్వాలి, అంతే కదా. అవును. కానీ ఇది మీ బ్యాలెన్స్ ఆఫ్ వర్క్‌ని ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదా ఈ టైంలో? నేను బేసిక్గా ఓవరాల్గా ఆలోచిస్తాను. ఓవరాల్గా నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏం చేశాను. ఇందాక నువ్వు అన్నట్టు అంత పేరు భగవంతుడి దయ వల్ల నాకు రావటం ఇదంతా వచ్చింది కదా. సో ఓవరాల్ కంటెంటెడ్, కానీ నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు రాదు. అంటే నేను చెప్పాలనుకుంటున్న సినిమాలు చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పాలంటే పని చేయాలి. ఓకే, పొరపాటు జరిగింది, ఆ పొరపాటును రెక్టిఫై చేసుకోవడానికి మాటలతో ఇప్పుడు ఎవరిని కన్విన్స్ చేయలేం, మన యాక్ట్స్ ద్వారానే కన్విన్స్ చేయగలగాలి. మన యాక్ట్స్ అంటే మన సినిమాలు. సో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఉంటాను. నాకు సినిమా తప్ప నాకు వేరేది కిక్ ఉండదు. ఆ ప్యాషన్ నాలో లేనప్పుడు డెఫినెట్గా నేనే వర్క్ చేయను సినిమా మీద, అంతే కదా. నాకు తెలుసు కదా ఎంత ప్యాషనేట్గా చేయాలి సినిమాకి అనేది. బట్ మీరు చాలా సినిమాల్లో తెలియకుండా మోసం చేస్తున్నారు సార్ ఆడియన్స్‌ని. అంటే లైక్ ఎలా అంటే నేను మన రవి ప్రకాష్ గారు తెలుసు కదా, అంటే యాక్టరా? ఆయన్ని ఇంటర్వ్యూ చేశా. సాసి పాసి అనే వర్డ్ అనేది అసలు లేదు. మీరు దాన్ని నెంబర్ అని చెప్పి నమ్మించి జనాలకి అది నిజంగానే నెంబర్ అని నమ్మించారు. అండ్ రీసెంట్ ఇంకొకరితో ఇంటర్వ్యూలో చూసా, సీను అనే నేమ్ కాకుండా అది వెంకీగా మార్చారు, అది సీను నేమ్ అని. ఇట్లా ఆన్ సెట్స్ లోవి ఎడిక్టేబుల్కి వచ్చేసరికి మారిపోయినవి కానివ్వండి, డబ్బింగ్ లో మారిపోయినవి కూడా ఇలాంటివి ఉంటాయి కదా. హౌ డూ యూ పిక్ ద కాల్? అంటే మనకు అనిపించదా మనం ఒక టైంలో ఆ నమ్మకం, గట్ ఫీలింగ్ ఏమొస్తుంది, లేదంటే స్క్రిప్ట్ లో మనం ఇది అనుకున్నాం కదా, దీన్ని నమ్మితే ఓకేనా, బ్యాలెన్స్ అవుతుందా అని ఆ గట్ ఫీలింగ్ ఏంటి అసలు? ఎప్పుడు డైరెక్ట్ కన్విక్షన్ ఉన్నప్పుడు, అదే చెప్పాను, వన్ మ్యాన్ హ్యాస్ టు క్యారీ అని. ఎప్పుడైతే ఒక మనిషి డ్రైవ్ చేస్తున్నాడో అదే బ్యూటీ కూడా ఫిల్మ్ మేకింగ్లో. ఎన్నో లిబర్టీస్, అడ్వాంటేజెస్ టెక్నికల్గా మనకు ఉంటాయి, ఎన్నో చేయొచ్చు. కాన్స్టెంట్ అంటే నేను బౌండ్ స్క్రిప్ట్ అనే దాన్ని బిలీవ్ చేయను ఎప్పుడు కూడా. అదే తీయాలి అనేది కాదు, ఇంప్రవేషన్ జరుగుతూ ఉంటుంది, రకరకాల ఐడియాలు వస్తూ ఉంటాయి, అన్ని ఇన్కార్పొరేట్ చేయటమే టెక్నిక్. నాతో రైటర్స్ కొంతమంది ఫీల్ అయ్యే కంఫర్ట్ కూడా ఏంటంటే, ఆయనకి సీన్ జరుగుతూ ఉండగా గౌకుని ఒక చేంజ్ ఆ సీన్లో చెప్పినా కూడా ఆయన ఇన్కార్పొరేట్ చేసి రాసేసి అందులో చేస్తాడు అని ఫీల్ అవుతారు కొంతమంది రైటర్స్ చెప్తారు నాకు. సో నేను అది ఎంజాయ్ చేస్తాను ప్రతి ఛాలెంజ్ని. నిజంగానే వెంకీ అనే సినిమాలో అదేం లేదు, సింపుల్, సీను అనే పేరుతో షూట్ చేసాం, హీరో క్యారెక్టర్ పేరు. వెంకీ అనే టైటిల్ ఐడియా వచ్చింది, డబ్బింగ్లో మారుస్తాం. అట్లాగే మనం ఒక వెంకీలో చాలా డైలాగ్స్ అక్కడ షూట్ చేసి ఎక్కువ బూతులు ఉంటే బూతులు మాట్లాడించేవాడిని, ఏమొస్తే చెప్పా ఎమోషన్కి అన్నట్టు అనేవాడిని. స్క్రిప్టే ఉండేది కాదు అప్పుడు, అంటే అంత న్యాచురల్ ఫ్లోలో షూట్ చేసేవాడిని. అంటే డబ్బింగ్లో దాన్ని డైలాగ్ వేసేవాడిని. ఓకే, అలాంటివన్నీ చేసేవాళ్ళం. అప్పుడు సాసి కూడా అలాగే అక్కడ సీన్ షూట్ చేస్తున్నప్పుడు దాన్ని ఎలా చేద్దాం, చిన్న మ్యాజిక్ చేయాలి అంటే మన యాక్టర్ రవిప్రకాష్ రష్యాలో చదువుకున్నాడు తను కొంచెం టర్కీ టచ్ ఉంది, ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారంట, అలా కొన్ని వర్డ్స్ అంటే సాసి అనే వర్డ్ ఏదో చెప్పాడు, గుడ్ దీని మీద ప్లే చేద్దాం అని చెప్పి అలా చేసాం. బట్ దట్ ఈస్ ద మ్యాజిక్ సార్ యాక్చువల్లీ. నిజంగా సినిమాలో మనం అంత మంచి స్టోరీ అనుకున్నా ఆ మ్యాజిక్ ప్రతి సీన్లో అక్కడ జరుగుతూ ఉంటేనే మనకి తెలియకుండా అది హిట్. ఎప్పుడు ఒకటి నేను ఫీల్ అవుతాను, డైరెక్టరల్ మ్యాజిక్ అనేది ఉన్నప్పుడే ఆ థియేటర్లో ఆడియన్స్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ అవుతారు. ఇప్పుడు మణిరత్నం గారు అంటాం మనం, లేకపోతే ఇంకా శంకర్ గారు అంటాం, రాజమౌళి గారు, లేకపోతే ఇంకో డైరెక్టర్ సార్ పెద్ద, అవన్నీ డైరెక్టరల్ మ్యాజిక్స్ కాబట్టి థియేటర్స్కి జనం అలా వచ్చేవారు అప్పట్లో. అది కొంచెం తగ్గుతుంది అంటే ఎక్కడో కొంచెం డైరెక్టరల్ మ్యాజిక్ తగ్గుతున్నట్టే లెక్క కదా. సో నేను చేసినా ఎవరు చేసినా ఆ డైరెక్టరల్ మ్యాజిక్ ఉన్నప్పుడే ఆ థియేటర్కి జనం వచ్చేవారు. థియేటర్ ఎక్స్పీరియన్స్ కదా సినిమా అనేది, ఆ మ్యాజిక్ స్కోప్ ఉంది ఇక్కడ, అది దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ఎన్నో చేయొచ్చు. మీరు చేసిన ట్రైన్ సీనే చాలా మంది ట్రై చేశారు చాలా సినిమాల్లో, బట్ అంత హిలేరియస్ వర్కౌట్ అవ్వలేదు. బట్ మీరు కూడా ట్రై చేద్దాం అన్నారు సరే, అది కొన్ని ఫిలిమ్స్ కి అవ్వలేదంటే దానికి ట్రైన్ సీక్వెన్స్ లేదు. నేను నువ్వు గమనిస్తే బిఫోర్ విశ్వం రిలీజ్ ఇంటర్వ్యూస్లోనే నేను చెప్పాను, అసలు పొరపాటును కూడా వెంకీతో కంపేర్ చేయకండి. వెంకీ అనేది ఒక మ్యాజిక్ ఒకసారి జరిగిపోయింది, అది మళ్ళీ దాన్ని అంత ఈజీ కాదు అది. సో బట్ కాకపోతే ఏంటంటే విశ్వం అనే సినిమా సక్సెస్ అవ్వటానికి ఆ రీజన్ ఆ ట్రైన్ బ్లాకే సెకండ్ హాఫ్లో. అది లేకపోతే సెకండ్ హాఫ్ దొరికే ఉండేవాళ్ళం. నేను దాంతో కంపేర్ చేయను, బట్ ఆ సినిమా బ్రతకడానికి రీజన్ ఆ ట్రైన్ బ్లాక్ అనేది నేను బిలీవ్ చేస్తాను.
నిజం నువ్వు అన్నట్టు వెంకిని మ్యాచ్ చేయడం నాట్ ఈజీ. అది చాలా రియల్గా ఆ ఫ్లోలు, ఆ ఏజ్, అల్లరి అలా జరిగింది అది. సో మళ్ళీ అలా ఏదైనా దొరికితే, నాకు కథ దొరికితే, అలాంటి పర్ఫార్మెన్స్ అన్నీ దొరికితే చేయొచ్చు. సార్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మీరు స్పిరిచువలా? స్పిరిచువల్ అంటే కొంతవరకు. అంటే ఏం నడిపిస్తుంది మీ మోటో, ఎలా నడిపిస్తుంది మీ లైఫ్ని ఎక్కువగా నమ్మేది ఏంటి? మోటివ్ ఎప్పుడు కూడా స్పిరిచువల్గా ఉండదు నాది. నా మోటివ్ అనేది ఎప్పుడు ఒక గోలే, ఏదో ఒకటి పెట్టుకుంటాను నేను, ఏదో ఒకటి పెట్టుకుంటాను. అది ప్రొఫెషనల్ కావచ్చు, పర్సనల్ కావచ్చు, బయట అవ్వచ్చు, ఏదో ఒక గోల్ పెట్టుకుంటాను నేను ఎప్పుడు. ఒక ఒక టార్గెట్ అది రీచ్ అవ్వాలని అనుకుంటాను, అదే నన్ను డ్రైవ్ చేస్తాను. బికాస్ ఎందుకు నేను అడిగానంటే నన్ను రీసెంట్గా ఒకసారి అడిగారు అనమాట, లైక్ నీ గోల్ ఏంటంటే నేను చెప్పలేకపోయాను. బికాజ్ నా గోల్ ఏంటనేది అది అప్పుడే క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నేను నడుస్తున్నాను, నా గోల్ ఏంటంటే నేను చెప్పలేను. ఇప్పుడు మీరు కూడా మేబీ మీరు గోదావరి జిల్లాల నుంచి వచ్చారు, డైరెక్టర్ అయ్యారు. అప్పుడు నాకు తెలిసి మీరు డైరెక్టర్ అవ్వడమే మీకు పెద్ద గోల్. కానీ డైరెక్టర్ ఇన్ని హిట్లు ఇచ్చిన తర్వాత వాట్ ఈస్ యువర్ గోల్ అంటే మీరు ఏం చెప్తారు సార్? అదే చెప్తాను, ఎప్పుడు నేను పెట్టుకుంటాను. ఇప్పుడు నేను పర్సనల్గా కొన్ని రివీల్ చేయలేకపోవచ్చు నీకు, కొన్ని ప్రొఫెషనల్గా ఉంటాయి, అవే మనం నడిపిస్తాయి. నాకు ఇది నేను కూడా ఎక్కడ నీలాగే నాకు ఈ క్వశ్చన్ ఉండేది ఒక టైంలో. ఒక ఆయన అడిగాను నేను, గ్రేట్ అచీవర్, ఎందుకు పేరు కూడా చెప్తాను, రామోజీరావు గారిని అడిగాను నేను. అచ్చా, ఓకే సార్ ఏంటి సార్ మీకు ఆ డ్రైవింగ్ ఫోర్స్ ఎలా ఉంటుంది అంటే ఆయన ఏం చెప్పారంటే, ఆయన ఎప్పుడు గమనిస్తే ఒక డ్రీమ్, ఒక ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఫిలిం సిటీ అది కంప్లీట్ చేస్తారు, నెక్స్ట్ ఇంకోటి ఏదో పెట్టుకుంటారు. అట్లా ఆయన మొదటి నుంచి ఇది అయిపోయింది, నెక్స్ట్ ఇది, అదే అన్ని అలర్ట్గా ఉంచుతుంది, దాని మీద అలా ఆయన హోమ్ సిటీ అని కూడా అనుకున్నారు పాప ఆయన. అన్ఫార్చునేట్లీ ఆయన అదే కంప్లీట్ అవ్వకుండా వెళ్ళిపోయారు. అట్లా ఆ ఏజ్లో కూడా మళ్ళీ ఇంకో గోల్ పెట్టుకున్నారు ఆయన, అన్ని టెంపుల్స్ని ఒకే చోట తీసుకురావాలి. సో ఇప్పుడు నేను ఆన్సర్ ఇవ్వటం కాదు, ఆ మహానుభావులు అలాంటి వాళ్ళు అందరూ చెప్పి మనం వింటూ ఉంటే అది నాకు బాగా రిజిస్టర్ అయింది. లాంగ్ గ్యాప్ ఎప్పుడూ నేను విన్నాను ఆయన దగ్గర. ఎప్పుడు ఏదో పెట్టుకుంటూ ఉండాలి, అది మళ్ళీ నడిపిస్తూ ఉంటుంది. అండ్ మీ స్ట్రెస్ బస్ట్ ఏంటి? బయటకు వచ్చిన సినిమాలు చూస్తారా, లేదంటే ఏంటి మీ హాబీ? ఎలా ఉంటుంది మీ డే లైఫ్ స్టైల్? ఫ్రాంక్గా సినిమాలే. ఒకప్పుడు చాలా తక్కువ చూసేవాడిని నేను నిజంగా. ఒక ఆల్మోస్ట్ ఒక 10 years, ఆల్మోస్ట్ ఆ కోవిడ్ టైం అనుకుంటా, దాని బిఫోర్ నుంచో ఎక్కువ సినిమాలు చూడడం మొదలుపెట్టాను. వెబ్ సిరీస్, సినిమా ఇంకా అవి అయిపోతుంటే అయ్యో ఇంకేం లేవే అని అనిపిస్తూ ఉంటుంది. అట్లాగే నేను నాకు స్ట్రెస్ బస్ట్ అంటే అదే ఇంకా సినిమానే చూస్తుంటాను, లేదా ఏదైనా పిల్లలు బయట ఉంటారు కదా అక్కడ వాళ్ళతో మాట్లాడుతుంటున్నాం. కానీ అంటే మీ సినిమాలో కూడా కొంచెం ఎక్కువగా అవుట్ స్టేషన్ అంటే ఎలా చెప్పాలి, అవుట్ ఆఫ్ స్టేట్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి, అవుట్ స్కెడ్యూల్స్. ఎందుకట్లా అంటే మీరు పాటిస్తుంటారు ప్రతి సినిమాకి కొంచెం? నేను బేసిక్గా నేచర్ లవర్ని. ఎప్పుడు నేను ఇష్టపడతాను కొత్త ప్లేసెస్ని కానీ నేచర్ని ఎక్కువ ఇష్టపడతాను. నేను ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఎటో ఒకటి వెళ్ళిపోతుంటాను. ఓకే, ట్రావెలర్ కూడా ఎక్కువ ట్రావెల్ అవుతాను. అలాగే సినిమాల్లో కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, ఆ రియల్ లొకేల్స్, కొత్త ప్లేసులు చూపించాలి అని ఎప్పుడూ ఉంటుంది. అట్లాగే రకరకాల లొకేల్స్ ఇప్పుడు ట్రై చేస్తుంటాను నేను సినిమాల్లో కూడా. ఎందుకంటే దూకుడులో అప్పటిదాకా చాలా మంది టర్కీ తెలిసి ఉండొచ్చు, కానీ టర్కీ ఎక్స్పీరియన్స్ అనేది దూకుడులో తెలిసింది కొంతవరకు. అలా ఒక్కొక్క ఫిల్మ్ ఇప్పుడు విశ్వంలో కూడా మీరు కొంచెం అవుట్ ఆఫ్ డెఫినెట్గా స్టేట్కి వెళ్ళారు. విశ్వంలో చాలా మంచి లొకేల్స్ ఉంటాయి, మటేరా, సర్దిని ఐలాండ్ ఎవరు షూట్ చేయలేదు అక్కడ. ఈ ఏమంటారు, ఈ లొకేషన్ హాంటింగ్ ఎలా ఉంటుంది మీ స్పాట్స్ లొకేషన్? నేను డెఫినెట్గా కథ అనుకున్నప్పుడు దాని రిక్వైర్మెంట్ని బట్టి ఒకసారి ఇది ఎక్కడ చేద్దాం ఏంటి అని అనుకున్నప్పుడు రెక్కి వెళ్తాను కెమెరాని తీసుకుని. ఎక్కువ మంది ఎవరు వెళ్ళాను, నేను కెమెరామెన్ అంతే. వెళ్ళి మొత్తం లాక్ చేసుకొస్తాను. లాక్ చేసేంత నేను ఎప్పుడు కూడా బయటికి వెళ్ళినప్పుడు డేస్ ఎప్పుడు కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. బయటికి వెళ్ళినప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ 20 days చెప్తే 15 daysలో ఫినిష్ చేస్తాను. ముందే ప్లాన్ చేసుకోవటం ఇదంతా సో ఎక్స్పెన్సివ్ కదా, ఇప్పుడు అది కూడా ఆలోచిస్తాను. కానీ ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ బయటకు వచ్చి మాట్లాడేది ఆ టైం కన్ఫైన్ అవ్వకుండానే ఎక్కువగా తీసుకోవడం. డేస్ కానివ్వండి, 2.5 hours 3 hours 4 hours తీసుకొని ఎడిట్ టేబుల్ దగ్గర మళ్ళీ 1 hour 1/2 hour షూట్ అంతా క్యాన్సిల్ చేసుకొని అవసరం లేకుండా ఒక 2.5 hours మాత్రమే తెచ్చుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మీ సినిమా ఎక్స్పీరియన్స్తో ఏం చెప్తారు దానికి? అది నిజంగా అంత మంచి పద్ధతి అయితే కాదు. ఎందుకనంటే మనకేం కావాలనుకున్నది ఓకే, సినిమా అనేది ఆన్గోయింగ్ ప్రాసెస్, ఇంప్రవేషన్స్ వస్తాయి, ఏమొచ్చినా ఒక టైం ఫ్రేమ్ ఉండాలి. మనం ఒక ప్రొడ్యూసరు ఒక డబ్బు పెడుతున్నప్పుడు అతన్ని దృష్టిలో ఖచ్చితంగా పెట్టుకోవాలి. పెట్టుకుని మన సొంత డబ్బుని ఎంతైతే జాగ్రత్త పడతాం అంతకంటే ఎక్కువ జాగ్రత్త ప్రొడ్యూసర్ విషయంలో పడాలి అనేది నేను ఫాలో అవుతాను ఇప్పుడు కూడా. అందుకే నేను ఆ సినిమాలు
లావిష్గా అన్నీ కనిపించినా కూడా దాని వెనక చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. నాతో పాటు అందరినీ కష్టపెడతాను. అంటే నా టెక్నీషియన్స్ అందరినీ కష్టపెట్టి ఆ క్వాలిటీని ఎంత కాస్ట్ ఎఫెక్టివ్గా మనం తీసుకురావచ్చు. అది ఫర్ ఇన్స్టెన్స్ నేను విశ్వం 110 days చెప్పాను ప్రొడ్యూసర్స్కి, ఓకే. అది 79 daysలోనే ఫినిష్ చేశాను. నైస్. తగ్గించడం అంత స్పాన్ ఉన్న సినిమా కాస్ట్ ఆఫ్ బడ్జెట్ చాలా తగ్గుతుంది. తగ్గిపోతుంది. అట్లాగే ఆర్టిస్టులు ఇప్పుడు అంతా పర్ డేని తీసుకుంటున్నారు, వాడిని ఎలా వాడాలి అన్నీ డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకు కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని ఊరికే అంటారు కదా. సో సో మన మీద అంత బాధ్యత ఉన్నప్పుడు మనం ఆ బాధ్యత తీసుకోవాలి. డెఫినెట్గా ఎందుకు వేస్ట్ చేయాలి. ఇంకా మనం చెప్పేది ఎంత ఏం చేసినా ఎంత పెద్ద కథ అని ఏదైనా 2.5 గంటలు చెప్తాం, లేదా ఇంకో 15 minutes ఎక్స్ట్రా చెప్తాం, లేదా 3 గంటలు చెప్తాం, అంతే కదా. సో దాన్ని ఏం కావాలి, వాట్ టు షూట్, ఎందుకు అన్నెసరీగా ఎందుకు షూట్ చేయాలి. Taste the Daily.